హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి డిసెంబర్ 28 ట్రేడర్స్. ఓకే, ఇవాళ కూడా ట్రేడర్స్ నేను ఏం ట్రేడ్స్ తీసుకోలేదు. చూడండి ఒకసారి, పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్, ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అంతే ఉన్నాయి. ఇవాళ కూడా ట్రేడర్స్ నాకేం ఆపర్చునిటీ అయితే రాలేదు. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ మీకు ఒక మెసేజ్ చేసిన, రేంజ్లో ఉంది, సో నో మెసేజెస్ అని. ఎన్నింటికి? 12 దాకా రేంజ్లోనే స్టక్ అయిపోయింది, దాంతో స్టక్ అయిపోయింది. సో నేను వెయిట్ చేస్తానా, అండ్ 12:46కి ఫైనల్గా బ్రేక్అవుట్ ఇచ్చింది నిఫ్టీలో. సో బై అండ్ డిప్ అని ప్లాన్ చేసిన. ఏది నిఫ్టీకి వస్తే ట్రేడర్స్ ఇగో చూడండి, ఫైనల్గా ఇది ఏదైతే మార్నింగ్ నుంచి ఏదైతే రేంజ్ ఉందో, రేంజ్ని బ్రేక్ చేసినాక నేను ఇక్కడ ఏమైనా డిప్ వస్తే ప్లాన్ చేస్తా బై సైడ్ అన్న. డిప్ వచ్చింది, బై చేయలే. ఈడ డిప్ వచ్చింది, ఇది డిప్పే, అన్ని డిప్లే, కానీ బై చేయలే. ఎందుకు అంటే ట్రేడర్స్ నాకు ఓన్లీ అదొక్కటే రీజన్ కాదు, దాంతోపాటు నాకు ఇండికేటర్ అనేది సిగ్నల్ ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే ఇండికేటర్ సిగ్నల్ ఇస్తే ఏంటంటే ట్రేడర్స్ నా రిస్క్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది, రివార్డ్ వచ్చేసి పెద్దగా ఉంటుంది. దాంతోపాటు ఒక అనదర్ కన్ఫర్మేషన్ ఇండికేటర్ అనేది కూడా ట్రాప్ చూపిస్తుంది. సో అందుకే నా సెటప్లలో దాన్ని ఇంక్లూడ్ చేసిన. అవన్నీ వీడియోలు అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసిన, యూట్యూబ్లో పోయి చూసుకోండి ఒకసారి. ఓకే, ఇక్కడికి వచ్చిన నాకు ఇండికేటర్ ఇవ్వలేదు, ఇక్కడ కూడా ఇవ్వలేదు. నేను మార్కెట్ని బై సైడ్ చూస్తానికి చూసిన, అండ్ ఫైనల్గా ఇక్కడ బ్రేక్అవుట్ కూడా వచ్చింది. ఓకే, బ్రేక్అవుట్ కూడా మీకు చెప్పిన చూడండి, ఫైనల్గా బ్రేక్అవుట్. దాని తర్వాత ఇక వదిలేసిన. అండ్ లుకింగ్ వన్ స్కాల్ప్ ఎన్నింటికి ట్రేడర్స్? 2:42కు ట్రేడర్స్. ఇది ఇంపార్టెంట్ చూడండి ట్రేడర్స్, 2:42 అంటే ఈ టైంలో. ఓకే, నాకు ఇక్కడ స్కాల్ప్ బై సైడ్ చూస్తాను. ఎందుకు అంటే ట్రేడర్స్ ఇక్కడ కూడా నాకు ఏదైతే ఇండికేటర్ ఉందో అది సిగ్నల్ ఇవ్వలేదు. ఇస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకున్నాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి చూడండి ట్రేడర్స్, సపోర్టు అండ్ ఇక్కడ కూడా సపోర్టు, దాని తర్వాత ఫైనల్గా బ్రేక్ డౌన్. ఓకే, ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసి సెల్ సైడ్ అంటే బ్రేక్ డౌన్ అయితే చూపెట్టింది, సెల్లర్స్ని ఇన్వైట్ చేసింది. అండ్ దాంతోపాటు ట్రేడర్స్ ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ లైక్ సపోర్ట్ చూసుకుంటే ఇది సపోర్ట్ ఇదంతా సపోర్ట్ లెవెల్ మల్టిపుల్ టైమ్స్ టచ్ అయింది, ఫైనల్గా బ్రేక్ డౌన్ అయింది. సో బ్రేక్ డౌన్ కాగానే ట్రేడర్స్ నేను ఈ లెవెల్లోనే నాకు బయ్యింగ్ ఆపర్చునిటీ కనిపించింది, తీసుకుందాం అనుకున్నా. కానీ ట్రేడర్స్ నా ఇండికేటర్ అనేది సిగ్నల్ ఇవ్వలేదు. సో అండ్ దాంతోపాటు ట్రేడర్స్ టైం కూడా అయిపోయింది, 2:50 సంథింగ్ అవుతుంది. అండ్ ఇవాళ ఎక్స్పైరీ డే మంత్లీ. సో రిస్క్ ఎందుకు? మార్నింగ్ నుంచి వెయిట్ చేసి లాస్ట్ టైంలో లాస్ అయితే మంచిగా ఉండదు. అర్థమైందా ట్రేడర్స్? మార్నింగ్ నుంచి పేషెన్స్గా వెయిట్ చేసి లాస్ట్ మూమెంట్లో నాకు ఇండికేట్ లైక్ రూల్స్ ఒక ఎంట్రీ సిగ్నల్ ఇవ్వలేదు. అండ్ ఇది ఒక అజంప్షన్ మాత్రమే. నేను ఇదేదైతే 10,000తోని ట్రేడ్ చేస్తాను చూసిన ట్రేడర్స్, ప్రాపర్ రూల్స్ అండ్ ప్రాపర్ సెటప్ ఉంటేనే ఎంట్రీ ఇస్తాను, లేదంటే లేదు. ఓకే, ఆ ఎంట్రీలో కూడా కొన్ని మిస్టేక్లు అయితే దాన్ని కొంచెం సవరించుకొని మళ్ళీ రెడీ చేసి మళ్ళీ న్యూగా ట్రై చేసి కొత్తగా అదే సిస్టమ్ని ఫాలో అవుతాను ట్రేడర్స్. కానీ ఇది వచ్చేసి ర్యాండమ్ ఎంట్రీ, ట్రాప్ జరిగింది, ఇక్కడ కూడా ట్రాప్ జరిగింది. కాబట్టి నుంచి బై సైడ్ పోవచ్చు అన్న అజంప్షన్. కానీ ఇక్కడ కూడా నాకు ఒక ఇండికేటర్ కనుక సిగ్నల్ ఇస్తే ఈ లెవెల్లో నేను ఎంట్రీ తీసుకుని సింపుల్గా నా ఎస్ఎల్ ఇంతుండు, టార్గెట్ వచ్చేసి ఇదన్నా పెట్టుకున్న ట్రేడర్స్. కానీ మార్కెట్ అయితే నాకు సిగ్నల్ ఇవ్వలేదు. అండ్ లాస్ట్ టైంలో ఎందుకు లే అని వదిలేసిన అంతే. బ్యాంక్ నిఫ్టీ అయితే టోటల్ రేంజ్లోనే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ గురించి ఏం చెప్పేది లేదు. చూడండి ట్రేడర్స్, ఇదొక అప్పర్ లెవెల్, ఇదొక లోవర్ లెవెల్, మార్కెట్ మొత్తం టోటల్ రేంజ్లోనే ఉంది. కాబట్టి దీన్ని అసలు చూడలే. నా ఇవాళ ఫోకస్ మొత్తం నిఫ్టీలో ఉండే. నిఫ్టీ అది లాస్ట్ మూమెంట్లో ఒక సిగ్నల్ ఇచ్చింది. అండ్ ₹8 ప్రీమియం కాస్త ₹23, ₹24 దాకా పోయింది. నేను తీసుకోలే, ఎందుకంటే ట్రేడర్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పోయినట్టు 20 దాకా పోయింది, మళ్ళీ సడన్గా 16 దాకా వచ్చింది, 14 దాకా వచ్చింది, మళ్ళీ సడన్గా 5కి వచ్చింది. సో ఈ లాస్ట్ మూమెంట్లో అనేది టీటా ఉంటుంది ట్రేడర్స్, టైం డీకే ఉంటుంది. కాబట్టి సో అవాయిడ్ చేసిన సింపుల్. అండ్ టైటిల్ వచ్చేసి ట్రేడర్స్ ఎందుకు పెట్టిన అంటే మా సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పెట్టిన, మా సార్ దగ్గర నుంచి అలా కాపీ చేసిన. ఓకే, లాస్ట్ ట్రేడ్ ఇన్ 2023. ఎందుకంటే లాస్ట్ ట్రేడ్ రేపటి రోజున లాస్ట్, దాని తర్వాత డైరెక్ట్ 2024లకు ఎంట్రీ ఇస్తాను కాబట్టి. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.